వాక్యం మీకు అర్థమవుతుంది. ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చేశాడు, ఈ పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందనే విషయము మీకు చక్కగా అర్థమవుతుంది. అది దేవుని వాక్యంలో నుండి చక్కగా మీకు వివరిస్తాను, చెప్తాను. చక్కగా వినండి, రాసుకోనండి. ఈ విధంగా మనిషి చేసిన పాపము నిర్మూలించబడడానికి కొన్ని బలులు దేవుడే నిర్ణయించాడు. అవి ఏంటంటే చెప్తాను, వినండి. ఒకటి దహన బలి. ఏ బలి చెప్పాలి, నా వైపు చూడండి, అందరూ తెలియాలి, మీకు హిస్టరీ తెలియాలి. ఒకటి దహన బలి, రెండు నైవేద్య బలి. ఒకటి దహన బలి, రెండు నైవేద్య బలి, మూడు సమాధాన బలి. ఏ బలి? మొత్తం 5 బలులు ఉంటాయి. ఇందులో శ్వాసన చెందేవి, శ్వాసన ఇచ్చేవి, దేవుడు ఆగ్రహించేది 3 బలులు. అవి ఏంటంటే దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఇవి శ్వాసన కలిగినవి. ఏ బలులు? హిస్టరీ అంటే జాగ్రత్తగా మీకు ఎవరిదైనా చెప్పగలుగుతారు, వాక్యాన్ని ధ్యానించగలుగుతారు, వారితో చక్కగా మాట్లాడగలుగుతారు. కొంతమంది పాత నిబంధన భక్తులు ఉన్నారు. ఆ పాత నిబంధన భక్తులు ఆ పాత గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఛాయారూపమైనటువంటి వాటిని అవలంబిస్తూ పాటిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మొన్న ఒక రోజు జాగ్రత్తగా వినండి. ఒకరోజు నేను దైవ సేవకురాలు ఒక అక్క దగ్గరికి పలకరిద్దామని వెళ్ళాం. పలకరించడానికి వెళితే ఆమెతో కొంచెం మాట్లాడాము. ఆమె కూడా ప్రభువుని నమ్ముకుంది. ఆమె అంటది, పాస్టర్ గారు, మీరు ఆదివారం భక్తులు, బైబిల్లో ఆదివారం అని ఎక్కడ రాయబడి ఉంది అంటే బైబిల్లో లేనిది మీరు చేస్తున్నారు కాబట్టి మీరు సాతాను సంబంధులు అంటుంది. తర్వాత మేము అన్ని పండగలు చేస్తామండి అంటుంది. అన్ని పండగలు చేస్తుందంట. ఆమె శనివారం భక్తురాలు, అన్నీ ఆచరిస్తుందంట. ప్రార్థన చేస్తే కళ్ళు మేలేదు. ఏంటమ్మా కళ్ళు మేలేదు? మీరు ఆదివారం భక్తులండి, అందుకని మీరు సాతాను సంబంధించిన వాళ్ళు అంటుంది. అంటే వాక్యము అర్థం కాల, భక్తి చేస్తున్నారు కానీ వాక్యము అర్థం చేసుకోవట్లేదు. ఈ పాత గ్రంథాన్ని చాలామంది ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. ఈ పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు యేసు ప్రభు రూపుమాపడానికి, అంటే నెరవేర్చడానికి, అది ఛాయారూపంగా ఉండటానికి మన ప్రభుని క్రీస్తుని భూమి మీదకి పంపించాడు ఆయన. ఈ విషయాలన్నీ చక్కగా అధ్యయనం చేయాలి. తెలిసి తిరిగి భక్తి చేయకూడదు, రాంగ్ వేలో నడిపించబడకూడదు. నాకు అనిపించింది, ఇటువంటి వాళ్ళు కూడా మొట్టమొదటి వ్యక్తి అండి, నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. నేను చాలామంది దైవ సేవకులతో, విశ్వాసులతో మాట్లాడాను, వారితో తత్కరించాను, వారిని ఒప్పింపచేశాను. వాక్యం ఆధారం ద్వారా నేను కొన్ని విషయాలు చెప్పగలిగాను. నాకు చాలా ఆశ్చర్యమైంది. అంటే మిడిమిడి జ్ఞానం, తెలియని భక్తి. అయితే కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఈ దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఇది ప్రభుకు ఇంపైన సువాసన కలుగు చేసేవి. ఇవి ప్రజలు దేవునికి అర్పించేవారు.
తర్వాత నాలుగవదిగా పాప పరిహార్థ బలి. ఏ బలి? ఐదవదిగా అపరాధ పాప పరిహార్థ బలి. ఏ బలి? అపరాధ పాప పరిహార్థ బలి. ఇలా 5 బలులు ఉంటాయి. ఈ 5 పెద్ద బలులు, 5 చిన్న బలులు ఉంటాయి. మొత్తం 10 బలులు బైబిల్లో ఉంటాయి. ఇవన్నీ లేవియా కాండంలో మీకు 1వ అధ్యాయం నుంచి చదువుకుంటే ఆ చివరి వరకు చదువుకుంటే కొన్ని విషయాలు చక్కగా వ్రాయబడి ఉంటాయి. ఈ దహన బలి అంటే ఏమిటో ఈరోజు మనం అధ్యయనం చేద్దాం. 5 బలుల కొరకు చెప్పాను. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహార్థ బలి, 5 అపరాధ పాప పరిహార్థ బలి. ఈ 5 బలులు ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అర్పించేవారు. ఇందులో సువాసన కలిగినవి 3, సువాసన లేనివి 2, మొత్తం 5. చిన్న బలులు 5 ఉంటాయి. తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మాత్రం దహన బలి సబ్జెక్ట్. ఏ బలి? జాగ్రత్తగా వినండి. ఈ దహన బలి దుర్వాసనను పోగొడుతుంది. ఏం పోగొడుతుంది? కంపును పోగొడుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎలాగ చచ్చింది, ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. దాన్ని ఏం చేస్తావంటే నువ్వు తీసుకెళ్ళి ఒక మంట వేసి ఆ మంటలో అంటించేసేవనుకో, బూడిది చేసేవనుకో, స్మెల్ రాదిక. వస్తుందా? దహించబడటం ద్వారా దుర్వాసన తొలగిపోతుంది. ఏం పోతుంది? దుర్వాసన తొలగిపోయి సువాసన వస్తుంది, కంపు పోతుంది. మనము ఈ దహన బలి ఎలా అర్పించేవారు ఇశ్రాయేలు ప్రజలు? ఆ దహన బలి అంటే ఏంటి అనే విషయాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఈరోజు వాగ్దాన సందేశం కాదు, ఈరోజు సబ్జెక్ట్ నేర్చుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 బలులు చెప్పాను కదా. ఇది దహన బలి, దేవునికి సువాసన కలిగినటువంటి బలి. ఇది వాక్య లేఖనంలో మీకు చూపిస్తాను, చదవండి, మీకు అర్థమవుతుంది. చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. లేవియా కాండము 1వ అధ్యాయము 9వ వచనము. లేవియా కాండము 1వ అధ్యాయము 9వ వచనము, 13వ వచనము, 17వ వచనములో వ్రాయబడి ఉంటాయి. చదవండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. బలిపీఠం మీద దహింపవలెను. 13వ వచనాన్ని. దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది దహన బలిగా అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అప్పుడు ఏమవుతుంది? దహన బలి అవుతుంది. యాజకుడు ఒక వస్తువులు ఉన్నాయి. ఈ దహన బలికి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ చెప్తాను. దహన బలికి కావలసింది ఏంటో, దహించబడడానికి, అర్పించబడడానికి మొట్టమొదటగా ఈ దహన బలికి కావలసింది ఏంటంటే ఎద్దు. ఏది కావాలి? ఏం కావాలి? ఎద్దు. అంటే మీకు టూకీగా చెప్తాను, వినండి. దహన బలికి కావాల్సింది ఒక జంతువు కావాలి.
నీ పాప పరిహార్థము నిమిత్తమై నువ్వు చేసిన దోషాన్ని బట్టి, నువ్వు చేసిన అతిక్రమాన్ని బట్టి దేవునికి దహన బలి అర్పించాలి. అది దేవుడు ఇంపైన సువాసనగా భావించి నీ పాపములన్నిటినీ తొలగిస్తాడు. ఏ రోజుల్లో జరిగిందంటే ప్రారంభంలో జరిగింది. ఇది బిగినింగ్. ఎప్పుడు జరిగిందన్నా? బిగినింగ్లో జరిగినాయి. అంటే ఈ దహన బలి అంటే దహించబడేది బూడిద అయిపోయేది, పూర్తిగా బూడిద అయిపోయేది. అంటే దీని ఆత్మీయ భావం ఏంటంటే, ప్రారంభంలో బిగినింగ్లో ప్రభుని నమ్ముకోనప్పుడు, ఆయన యందు విశ్వాసము లేనప్పుడు, ఈ అమెరికాలో దేవుడు, లేకపోతే కులం తక్కువ వాళ్ళు దేవుడు, ఊరు వెలుపులో ఉండేవారు దేవుడు అని నువ్వు అనుకున్నప్పుడు, ప్రభు నమ్ముకోనప్పుడు, లోకంలో నువ్వు ఉన్నప్పుడు, అయితే ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్నావు, సొంత రక్షకునిగా అంగీకరించావు. ఇక నీలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు జీవితము, ఆ బిగినింగ్లో ఉన్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ బ్రతుకు ఏమైపోవాలంటే బలిగా అర్పించబడాలి, దహించబడాలి. హల్లెలూయా! దహించబడాలి. ఇక నీలో ఏది ఉండకూడదు. పూర్తిగా నువ్వు కాలిపోవాలి, శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడాలి. ఇది క్రొత్త నిబంధనలో. పాత నిబంధన గ్రంథంలో ఏంట్రా బాబు అంటే, నువ్వు ఒక బలి పశువును నువ్వు యాజకుడి దగ్గర తీసుకువెళితే యాజకుడు దాన్ని ముట్టుకుని నీ పాపల నిమిత్తమై, నీ శాపముల నిమిత్తమై అల్లాడించి దాన్ని వధించి అంత్రములు ప్రతి అవయవాలు విడదీసి కడిగి శుభ్రం చేసి అది దహించవలెను. ఇది అలా చేస్తే సరిపోయేది. దేవుని ప్రజలారా, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. లేవియకాండం 1:17. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవేలును గాని అవయవములు విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అర్థమైంది వాక్యం? ఆధారం మీరు రాసుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈ యాజకుడు ఏం చేయాలంటే, బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దానిని దహింపవలెను. ఇదిగో బలిపీఠం ఉందా? ఈ బలిపీఠం మీద పెట్టాలి, అగ్ని మీద పెట్టాలి, అది దహించి వేయాలి, పూర్తిగా కాలిపోవాలి. ఇది దహన బలి. ఏ బలి? ఆ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఈ హిస్టరీలో ఈ ప్రారంభంలో జరిగినటువంటి బలి దహన బలి. ఇలా చేస్తే అతని దోషము తొలగిపోతుంది, అతని అతిక్రమములో దేవుడు తుడిచివేస్తాడు. ఇలా జరిగేది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. హల్లెలూయా. ఇప్పుడు దహన బలి అర్పించవలసిన పని ఏమి
లేదు. ఒక ఎద్దునో, ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక పావురాయినో, ఒక గువ్వనో తీసుకుని వెళ్ళి నువ్వు మందిరానికి తీసుకొచ్చి దహన బలి అర్పించే పని లేదు. అందుకని ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అప్పుడేమో ఈ బలి అర్పిస్తే దేవునికి సువాసనగా ఉండేది, ప్రీతికరంగా ఉండేది, ఇది హోమముగా ఉండేది, దేవునికి సువాసన కలిగినటువంటి బలి దహన బలి. ఇప్పుడైతే చూడండి, క్రీస్తు మమ్మను ప్రేమించి పరిమళ వాసనగా, అది అక్కడ చూడ దహన బలి ఏమో సువాసనగా ఉంది. యేసు ప్రభు మన కొరకు పరిమళ వాసన, పరిమళ తైలం నీవే తరగని, మంచి పాట ఉంది, ప్రైజ్ ది లార్డ్. తరతరములలో నీవే, తరతరముల వరకు మన దేవుడు ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజన దిన ప్రజలారా, ఇప్పుడు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. ఎలాగంట? ఎలాగ నరసింహన్న, నా తల్లినన్న? అర్పణగాను బలిగాను. దేవునికి స్తోత్రం. అప్పుడైతే బలి అర్పించేవారు, దహన బలి దహించబడాలి. ఇదిగో మన ప్రభువైన క్రీస్తు మన కొరకు అర్పణగాను బలిగాను మార్చబడ్డాడు. అర్పణగాను బలిగాను మార్చబడ్డాడు. నీ కొరకై రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఇదిగో శ్వాసనగా మన కొరకు మార్చబడ్డాడు. హల్లెలూయా. బలిగా అప్పగించుకునేను. చూడండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అప్పుడైతే వధ జరగాలి. పాత నిబంధన గ్రంథంలో అయితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం పోవాలంటే దహించబడాలి. ఏంటది? పశువు, ఎద్దు. ఇప్పుడైతే మన ప్రభు ప్రేమించాడు, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను మనం అర్పణగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? దేవునికి నీవు విశ్వాసమైన నీవు అర్పణగా మార్చబడాలి. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. దేవుని కొరకై నువ్వు అర్పించబడాలి. అప్పుడైతే ప్రతి ప్రథమ ఫలములు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. అర్పణ, దేవుడు అది చూసి ఆ అర్పణను అంగీకరించేవాడు, ఆ అర్పణను స్వీకరించేవాడు. చూడండి, ఒక విషయాన్ని చెప్తాను, వినండి. పాత గ్రంథంలో మొట్టమొదటిగా ఆదాముకి అవ్వకి జన్మించిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఎవరున్నారు? కయ్యేను. వీళ్ళిద్దరూ, పెద్దోడేమో ధాన్యాన్ని పండించేవాడు, చిన్నోడేమో గొర్రెలను కాసుకునేవాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ మందలో నుంచి అతను క్రొవిన చక్కగా మంచి గొర్రెని తీసుకొచ్చాడు. ఇతను కూడా తను పండించినటువంటి పంటలో నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇద్దరు ప్రభుకి అర్పణ అర్పించారు. ఏమర్పించారు? వారు కానుకలను అర్పించారు. అయితే దేవుడు ఏం చేశాడు రా బాబు అంటే, పెద్దోడు బలిని, పెద్దోడు అర్పణను అంగీకరించలేదు. అంగీకరించలేదు చెప్పాలి. ఇద్దరు అన్నదమ్ములు మందిరానికి, ఒకడేమో ధాన్యం తీసుకెళ్ళాడు, ఒక ఆయనేమో గొర్రెని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత
తీసుకెళ్ళిన తర్వాత దేవుడు పెద్ద అయింది అర్పణ అంగీకరించలా, చిన్న అయింది అంగీకరించాడు. అంటే అర్పణ చూడండి, ప్రభు అంగీకరించాలి అర్పణ. నీవు సమర్పించుకోవాలి నీ జీవితాన్ని ప్రభుకి, అర్పణగా నీవు మార్చబడాలి. అప్పుడేమో పంటలో నుండి, గొర్రెల మందలో నుండి ప్రతి దానిలో నుండి మందిరానికి తీసుకువెళ్ళాలి, నియమం. అర్పించాలి. ప్రభు దానిని స్వీకరించేవాడు, ఆగ్రహించేవాడు. అది సువాసనగా దేవునికి ఉండేది. ఇప్పుడైతే అర్పణ అర్పించే పని లేదు. మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని ప్రేమించి పరిణవాసనంగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా మార్చబడ్డాడు, బలిగా మార్చబడ్డాడు. తన్ను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు. ఎవరి కోసం రా బాబు అంటే నీ కొరకు నా కొరకు అర్పణగా మార్చబడ్డాడు, బలిగా మార్చబడ్డాడు. అందుకని నువ్వేం చేయాలంటే, ప్రభు నిన్ను ప్రేమించిన రీతిగా అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఏం కలిగి నడుచుకోవాలి? దేవుని ప్రేమ కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవుని ప్రేమ కలిగి నువ్వు నడుచుకోవాలి. మరలా నీవు పాత పద్ధతిలోనికి వెళ్ళకూడదు. ఓరు నాయన, ఈ బలులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు అంటే, ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో నుంచి వచ్చినాయి. ప్రభు చెప్పాడు. అది వీళ్ళందరికీ తెలిసేంటి? బలులు, హోమము, బలిగా ప్రభు మన కొరకు అర్పణగా మార్చబడ్డాడు, బలి అయిపోయాడు, ప్రేమించాడు. అందుకని క్రీస్తు మనల్ని ప్రేమించిన రీతిగా మనం ఏం చేయాలంటే ఇతరులను మనం ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ బలికి ఏమేమి వస్తువులు ఉపయోగించేవారంటే, హిస్టరీ వినండి. ఆ ప్రారంభంలో, బిగినింగ్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలియాలి. ఈ బలికి, ఈ దహన బలికి ఏమేమి అర్పించేవారంటే, ఎద్దును ఒకటి, గొర్రెను రెండు, మేకను, గువ్వను, పావురాయిని, మొత్తం 5 వస్తువులు ఈ దహన బలికి కావాలి. లేవియాకాండము 1వ అధ్యాయము 2 నుంచి 14 వరకు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము రాయబడి ఉంటుంది. అక్కడ కూడా మీరు చదవండి, జాగ్రత్తగా ఉండండి. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ఈ రిఫరెన్స్ మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు అర్థమవుతుందని. రక్తము చిందించకుండా, ఆ రక్తం ద్వారా శుద్ధి చేయబడకుండా పాత గ్రంథంలో మీరు పరిశుద్ధులు కారు.
ఆ రక్తాన్ని చిందించాలి, బలి పశువును వధించాలి. యాజకుడు, దైవ సేవకుడు ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి బలిపీఠం మీద, కొమ్ముల మీద, ఒకటి పరిశుద్ధమైన స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉండేటువంటి అడ్డు తెరకి ప్రోక్షించాలి, కొమ్ములకి చమరాలి. తరువాత బలిపీఠము క్రింద ఆ రక్తాన్ని అంతటిని పోయాలి. ఈ రక్తాన్ని చిందింతేనే కానీ పాత నిబంధన గ్రంథంలో మనిషి పరిశుద్ధుడుగా మార్చబడడు. అర్థమైందా? చెప్పండి దేవుని స్తోత్రం. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఇది. రక్తము చిందించకుండగా ధర్మశాస్త్రములో ఏ వ్యక్తి పరిశుద్ధుడిగా తీర్చబడలేదు, క్షమాపణ వారికి కలుగలేదు, పాపం నిమిత్తమే క్షమాపణ లేదు. అయితే మన ప్రభువైన క్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి, మనల్ని ఉంచడానికి తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు, బలి అయిపోయాడు, మనల్ని ప్రేమించాడు. మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? సబ్జెక్టు వ్యర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, తెలుసుకోవాలి మీరు. ఈ ఎద్దు కావాలి. ఎద్దు అనుభవాల్లో కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఎద్దు అనగా బరువులు మోసేది, భారమైనటువంటి బరువులు మోసేది. మోస్తుందా లేదా? నేను చెప్తాను వినండి. ఇప్పుడు నా చిన్నప్పుడు మాకు బండి, ఎడ్లు ఉండేవి. ఇప్పుడు కనబడుతున్నాయా? అన్ని ట్రాక్టర్లో, లారీలో, వ్యాన్లో. ఇక ఏది చేయాలన్నా మనకి ఫోన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎద్దుల బండి. ఏ బండి? ఎద్దులు. అంటే ఎద్దులు భారముగా పని చేస్తాయి, బలంగా ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎద్దు స్వభావం ఏంటంటే కష్టపడేదండి. ఏం చేసేది? బరువులు మోసేది. యజమానుడు ఎంత బరువు పెట్టినా మాట్లాడదు, యజమానుడు ఎంత కొట్టినా మాట్లాడదు. బరువులు మోస్తుంది, కష్టపడుతుంది, శ్రమ పడుతుంది. ఈ ఎద్దు స్వభావం. ప్రియమైన దైవజనాంగమా, దేవుని ప్రజలారా, కుటుంబంలో ఒక తండ్రి, భార్య, భర్తలు, కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో యజమానుడు ఎద్దు వలె కష్టపడాలి. ఏం చేయాలి? ఎద్దు వలె కష్టపడాలి, శ్రమ పడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, భార్య బిడ్డలను పోషించుకోవాలి. ఎద్దు వలె కష్టపడేటువంటి అనుభవాలు నీకు ఉండాలి. ఆ భారాన్ని, కుటుంబ భారాన్ని మోసేటువంటి అనుభవాలు నీకు ఉండాలి. ఎద్దు స్వభావం దేవునికి కావాల్సిందేంటి? ఎద్దు వస్తువు. ఈ ఎద్దులో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథము 144వ కీర్తన 14వ వచనాన్ని చూడండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. చూడండి, ఎడ్లు గొప్ప బరువులు మోయగలిగినవి. నీ కుటుంబము అభివృద్ధి చెందాలన్నా, నీ కుటుంబము బాగుపడాలన్నా, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీవు కష్టపడేటువంటి అనుభవాల్లో నువ్వు నడిపించబడాలి.
ఎద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మరలా సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది. దాని స్వభావం నమ్మకమైనది. దేవునికి నువ్వు నమ్మకముగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎద్దు వలె నువ్వు కష్టపడాలి, చెమటోర్చాలి, కుటుంబ భారాన్ని నువ్వు మోయాలి. ఎద్దు స్వభావం బరువులు మోసేటువంటిది. చూడండి, కొన్ని కుటుంబాలను చూస్తే సమాజంలో ఎద్దు స్వభావం ఉండదు. కష్టపడరు, చెమట ఓర్చరు, కుటుంబ భారాన్ని మోయరు, వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ఇదిగో దేవునికి అర్పణగా కావలసింది ఏంటంటే దహన బలిలో ఎద్దు. ఈ ఎద్దుకున్న స్వభావం విశ్వాసులు ఏంటంటే మనకు ఉండాలి. కుటుంబ భారాన్ని మోసేటువంటి అనుభవాల్లో నడిపించబడాలి. సంఘ పరిచర్యలో నీవు బాధ్యత కలిగి నడిపించబడేటువంటి అనుభవాల్లో ఉండాలి. ప్రియమైన దైవజనం, దేవుని ప్రజలారా, ఎద్దు వలె విశ్వాసమైనటువంటి ఈ సాదృశ్యం మనమే. ఈ స్వభావాలు కలిగి మనం ఉండాలి. ఎద్దు వలె మనం కొంచెం కష్టపడాలి, కొంచెం ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థనలో ఉండాలి. ఒక విషయం నాకు గుర్తుకొస్తా ఉంది. ఎలియాజరు తన యజమానుడికి కోడలను తీసుకురావడానికి వెళితే ఒంటెలు కూడా మోకరించినాయి అంట. ఏం మోకరించినాయి? ఒంటెలు. ఎలియాజరు మోకరించి ప్రార్థన చేస్తే ఈ ఒంటెలు కూడా మోకరించిన. యజమానుడు ఎట్లా చేశాడంటే వాటిలో కూడా ప్రార్థన నేర్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? ప్రార్థన వచ్చిందండి జంతువులకి. ఎవరికి? నా వైపు చూడండి, ఎవరికి వచ్చినాయి? ఒక వ్యక్తిని చూసి, మనిషిని చూసి, మూగ జంతువు, ఆత్మ లేనటువంటి, ప్రాణం ఉన్నటువంటి, దేహం ఉన్నటువంటి ఈ జంతువు మనిషిని చూసి ప్రార్థన నేర్చుకున్నాయి, అలవాట్లు నేర్చుకున్నాయి, క్రమశిక్షణ నేర్చుకున్నాయి. అంటే నువ్వు జంతువో మనిషివో, అసలు నీలో ఏ స్వభావాలు ఉన్నాయో ఒకసారి అధ్యయనం చేసుకోవాలి. ఈ ఎలియాజరు ప్రార్థనాపరుడు, ఈ ఒంటెలు ప్రార్థన చేసేటువంటివి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎద్దు స్వభావం చెబుతున్నాను మీకు. మనం కష్టపడేటువంటి అనుభవాల్లో ఉండాలండి. భారం మోసేటువంటి అనుభవాల్లో ఉండే సేవ పరిచర్య కానీ, కుటుంబ వ్యవహారమే కానీ, అది ఏ పరిస్థితి అయినా నువ్వు మోయాలి. ఎద్దులా కష్టపడాలి, శ్రమ పడాలి, బరువులు మోయాలి. ఇవన్నీ చేసిన తర్వాత యజమానుడు ఎద్దుకి మంచిగా దానా పెడతాడు. బరువులు మోసేది శ్రేష్టమైనటువంటి తౌడు, చిట్టి అన్ని కలిపి ఉలవలో కలిపి పెడతాడు. శ్రేష్టమైన ఆహారం పెడతాడు ఎద్దుకి, బరువులు మోస్తుందని. ప్రియమైన దైవజ, ఆధ్యాత్మికంగా మీరు అర్థం చేసుకోనండి. ఎద్దు స్వభావం మనం కలిగి ఉండాలి.
కష్టపడకుండా అన్నీ వచ్చేసేయాలి మనకి, శ్రమ పడకుండా అన్నీ వచ్చేసేయాలి మనకి. నువ్వు ప్రార్థన చెయ్యు, ఉదయాన్నే లేచి నీవు చేసుకో, నీ పిల్లల కోసం చేయు. నీవు చేయవు, నీ పిల్లలు చేయవు, చేయరు, నువ్వు చేయలేవు. మత్తు నిద్ర ఏం చేస్తుంది? చింపురు గుడ్లో వేసుకునేటట్లు చేస్తుంది అంట. నేను చెప్తాను పదే పదే మీకు. ఏం చేస్తుంది? చింపురు గుడ్లో వేసు సోమరితనమును నిద్ర చింపురు గుడ్లో వేసుకునేటట్లుగా చేస్తుంది. సోమరుడు పొద్దున్నే మొహం కడగడు. ఏం చేస్తాడు? పొద్దున్నే మొహం కడగడాడు. సోమరుడు కదా, బద్ధకస్తుడు కదా. ఈలోపు ఎవరైనా ఏదైనా వెళ్తాం, రే బాబు ఇది తినరా అని ఓ స్వీట్ ఇచ్చారనుకో, నేను మొహం కడుక్కోలేదు అంటాడు. ఏమని కడుక్కోలేదు? అక్క అంటుంది పాస్ మొఖం తినేస్తాడంట. రైజులా చీచి 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 చీచి. ఎద్దుకున్నటువంటి అనుభవాలు నీకు ఉండాలి. అంటే విశ్వాస ఎద్దు అంటే మనమే. నువ్వు కష్టపడాలి, బరువులు మోయాలి, శ్రమ పడాలి. దేవుని కొరకై నువ్వు విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎద్దుకునేటువంటి అనుభవాలు మనకు ఉండాలి. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లల కొరకు రేయి మొదట జాము లేచి ప్రార్థన చేయాలి, మోకరించాలి. నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎద్దుకున్నటువంటి అనుభవాలు మనం నేర్చుకోవాలండి. ఓ ప్రక్కన ఫుల్గా లోడ్ వేస్తాడు, భారంగా మోస్తూ ఉంటుంది, ఓ పక్కన కొడతా ఉంటాడు, ఏమీ మాట్లాడదు. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. కోపకొచ్చుకోకూడదు, మూతు ముడుచుకోకూడదు, ముఖం మార్చుకోకూడదు. ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని ప్రజలారా, అది నేనైనా సరే, నీవైనా సరే, చిన్న పిల్లలు చెప్పిన వెంటాను నేను, అది కరెక్ట్ అయితే పాటిస్తాను. ఈ దహన బలికి కావాల్సింది ఏంట్రా బాబు అంటే ఎద్దు కావాలి. ఎద్దు బరువులు మోసేదని మనం తెలుసుకున్నాము. విశ్వాసానికి సాదృశ్యం, విశ్వాసకి సాదృశ్యం. కుటుంబ భారాన్ని మోయాలి, పరిచర్య భారాన్ని మోయాలి. నువ్వు బ్రతినంత కాలం భక్తి మార్గం నడిపించబడాలి. ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన, శ్రమలు కలిగిన, ఎన్ని కలిగిన ఎద్దు వలె నీవు నడిపించబడాలి. వేసారిపోకూడదు, విసిగిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు. ఆ చేలు నుంచి వరి మోపులు మోసుకుంటూ భారంగా వస్తూ ఉంటే ఒక్కోసారి ఎద్దు ఏం చేస్తుంది తెలుసా? భారం లాగి లాగి మోకాళ్ళు ఉంటుంది, మరల వేస్తుంది, మరలా బండి లాగుద్ది, వదిలిపెట్టదు. నువ్వు అలా ఉండ, నువ్వు కూడా నీ కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు, నీ పిల్లల్ని విడిచిపెట్టకూడదు, నీ భర్తను విడిచిపెట్టకూడదు. లాగాలి బండి, బ్రతుకు బండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-11 చదవండి.
మనమందరము గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి అని ఉంటుంది. 53:6 కానీ 11 కానీ చదవండి. కరెక్టేనా? 6 చదవండి. యెషయా గ్రంథం అమ్మా. హల్లెలూయా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఎవరి మీద మోపాడు? మనందరి దోషము ఎవరి మీద మోపాడంటే మన ప్రభు అయిన క్రీస్తు మీద మోపాడు. గొర్రెవలే త్రోవ తప్పిపోతిమి. గొర్రెవలే, గొర్రె అనగా విశ్వాసం నీవే. త్రోవ తప్పిపోయావు, త్రోవ తప్పిపోయి తిరుగుతూ ఉన్నావు. ఇష్టం వచ్చినట్లుగా అక్కడ నేను చెప్పే వాక్యం ఏంటంటే ఉన్నది ఉన్నట్లే చెప్పడం నాకు అలవాటు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెవలే త్రోవ తప్పిపోతివి, ఇష్టం వచ్చినట్లుగా త్రోవ తొలగిపోయావు, ప్రవర్తించావు. అయితే వీటన్నిటినీ అతని యందు మోపబడెను. అతను అనగెవరో? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరండి? యేసయ్య మీద మోపబడ్డాయి మన అతిక్రమాలు, మన పాపం. త్రోవ తప్పిపోయాం గొర్రెల వలె. మరి ఎద్దు తప్పదో, సాయంత్రానికి నువ్వు ఎక్కడ విడిచిపెట్టు దొడ్లోకి వచ్చేస్తుంది. కామందును, ఎద్దు తన కామందును, అది మరి. గొర్రె అయితే అది అక్కడో ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది, గుడ్డిది, అది తప్పిపోతుంది. ఎద్దులా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాస జీవితంలో కృంగిపోకూడదు, అలసిపోకూడదు. కుటుంబ భారాన్ని మోయాలి, పిల్లల భారాన్ని మోయాలి. వారిని విడిచిపెట్టకూడదు, వారిని వదిలేయకూడదు. చూడండి, ఒక అతను 2 పిల్లల్ని తీసుకువెళ్ళి, ఒరే మీకు అని ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆడల కోసం చెప్పుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓ బాబు పుట్టాడు. ఇన్స్టాగ్రామంలో పరిచయం అయ్యాడు ఒకడు. వీళ్ళిద్దరూ మెసేజ్లు పెట్టుకున్నారు. మొత్తం మీద ఏం చేసిందంటే అతనితో వెళ్ళిపోవడం సిద్ధపడి, ఇది నిజంగా జరిగింది, మీకు యూట్యూబ్లో ఉందో మీకు పెడతాను, అందరూ చూడండి. ఏమైందంటే ఆ బాబుని తీసుకొచ్చింది, బస్ స్టాండ్లో కూర్చోబెట్టింది, ఒక లేస్ ప్యాకెట్ కొనిచ్చింది. ఏ ప్యాకెట్? లేస్ ప్యాకెట్ కొనిచ్చింది. బస్ స్టాండ్లో వదిలేసింది. ప్రియుడితో జంపు. మరి ఏమనలా ఉన్నాయి? గొర్రె త్రోవ తప్పిపోయింది. కన్న కొడుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అర్థమైంది మీకు? అంటే అర్థమవుతుందని చెప్తున్నాను మీకు. అంటే పిల్లలని, కన్న పిల్లలని పాపం కొరకు బస్ స్టాండ్లో నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి, చంటి పిల్లడేమో అమ్మ 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 తిరుగుతూ ఆడేమో అటు తిరుగుతున్నాడు. నాలాంటాడు ఒకడు చూసాడు. అలాంటాడు, నాలాంటాడు జాలి కలిగినాడు చూసి, ఏంట్రా బాబు ఈ పిల్లోడు ఇట్టా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పేసి పోలీసులు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ ఇష్టంతా చూస్తే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ అమ్మాయి వచ్చింది, ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది చూశాడు పోలీసులు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది, లేసిపేట కొనిపించింది.
ఆడు బండికి వెళ్ళిపోయింది. ఎక్కటం అవన్నీ ఎలా ఉన్నది, అవన్నీ పిల్లడికి చూపుతుంటే మమ్మీ మమ్మీ అన్నాడు ఆడు. దేంట్లోని టీవీలో చూసి మా అమ్మ అన్నాడు. పసి పిల్లోడిని, పసి కందుని. అడిగేం తెలుసండి, విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇది గొర్రె స్వభావం. ఎద్దు భారాన్ని మోస్తుంది, పిల్లలను విడిచిపెట్టదు. అంటే విశ్వాసం అనుకోవాలన్నమాట. నువ్వు ఎద్దు అంటే భారాన్ని మోయాలి, పిల్లల బాధ్యతను మోయాలి, బాగా చదివించాలి. మా తల్లిదండ్రులకు 4 పిల్లలం. ఎంతమంది? 3 మగ పిల్లలం, 1 ఆడపిల్ల. మా నాన్నగారు మా అమ్మగారు మాకు పొలాలు ఉండేవి కానండి. ఇప్పుడు తండ్రి నుంచి వేరైపోయిన తర్వాత, సపరేట్ అయిపోయిన తర్వాత ఎవడ బ్రతుకాడితే. మా నాన్న కష్టపడి పనికి వెళ్ళి మమ్మల్ని చదివించాడు. 4 ఎలా పెంచాడో కానీ మా నాన్న నాకు 3 ఇచ్చాడు దేవుడు. 3 పెంచడానికి చాలా కష్టమైపోతుంది. మా నాన్న ఎంతమంది పెంచాడు? 4. మళ్ళీ 4 ఎవరో మగోళ్ళు. తింటాక ఎంత కావాలి రోజుకి? పొద్దున్న కేజీ కావాలి, సాయంత్రం 1 కేజీ కావాలి చిన్నపిల్లలకి. మరి పెద్ద అయిన తర్వాత రోజుకి 2 కేజీలు బియ్యం వండాలి మా అమ్మ. 4 కూర్చున్నావంటే ఆకారు, బిందు నీళ్ళు పెట్టుకున్నావంటే ఆకారు. అర్థమైంది మీకు? 4 పోషించాడు మా నాన్న, 4 చదివించారు మా తల్లిదండ్రులు. ఎందుకంట? హాస్టల్లో వేసేస్తానంటే భయపడ్డా. మా నాన్న హాస్టల్లో వేస్తాననేవాడు. పొరపాటున హాస్టల్లో వెళ్ళదు మా నాన్న. కష్టపడి కూలి పని చేసి వ్యవసాయం చేసి మా 4 పెంచాడు, పోషించారు. మా తల్లిదండ్రులు చదివించారు, భక్తి మార్గములో నడిపించారు. సండే స్కూల్కి వెళ్ళకపోతే మా అమ్మ చెత్త కొట్టేసి చీపురు కట్టించుకుని. అర్థమైందా? మరి మీ పిల్లలు సండే స్కూల్ పంపుతున్నారా? సండే స్కూల్కి వెళ్ళకపోతే చీపురు కట్ట మడం తిరిగేసి కొట్టేది మా అమ్మ. చిన్నప్పుడు సండే స్కూల్ నేర్చుకున్నాను. డ్రమ్ కొట్టడం, పాటలు పాడటం, వాక్యం చదవటం, వాక్యం వినడం. మీ పిల్లల్ని సండే స్కూల్ పంపించడరా బాబు అని అంటే నువ్వే 9 గంటలకు లేచితివి, నీ పిల్లలు 9 గంటలకు లేచి తిరిగి 10 గంటలకి మందిరానికి వచ్చి తిరిగి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకురా బాబు అంటే లేట్ అవుతుంది. ఎందుకురా అంటే అది అసలు విషయం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని ప్రజలారా, దహన బలికి కావాల్సింది ఏంటంటే ఎద్దు కావాలి. ఎద్దు అనుభవాలు ఏంటంటే భారాన్ని మోస్తుంది, కుటుంబ బాధ్యతలు మోస్తుంది. నువ్వు మోయాలి, దేవుని కొరకును అర్పణగా పోయబడాలి. మన ప్రవీణ క్రీస్తు మన కొరకు పరిమళ వాసనగా ఉండడానికై అర్పణగాను బలిగాను మార్చబడ్డాడు. మనం ప్రేమించాడు, మనము కూడా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎద్దు వలె మనం భారం కలిగి కుటుంబ బాధ్యతను మోయాలి, సంఘ బాధ్యత పరిచర్య చేయాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దహించబడాలి, అర్పణగా నీవు మార్చబడాలి, ప్రభు కొరకై సమర్పించుకోవాలి. విశ్వాసం నీవు సమర్పించుకోవాలి దేవుని కొరకు భక్తి మార్గంలో నడిపించబడడానికి. నీవేం చేయాలి? దహన బలిగా మార్చబడాలి, దహించివేయబడాలి. నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అతిక్రమం, అవిశ్వాసం అంతా పోవాలి. పూర్తిగా దేవుని వశమైపోవాలి నువ్వు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
5 బలులు చెప్పాను మీకు. మొట్టమొదటిది దహన బలి. టాపిక్ మన దహన బలి. ఈ దహన బలి దుర్వాసనను పోగొడుతుంది. ఈ దహన బలికి కావాల్సింది ఏంట్రా బాబు అంటే ఎద్దు కావాలి. ఎద్దులో ఉన్న అనుభవాలు ఏంటో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. భారం మోస్తుందని. ఇదిగో ఈ దహన బలి ఎద్దు అర్పించబడేది. కానీ మన ప్రభువైన క్రీస్తు నీ కొరకు నా కొరకు గొర్రె వలె మనం తప్పిపోయినప్పుడు, మనకిష్టమైన మార్గాలు నడిచినప్పుడు, ఇదిగో ఆయన యందు యేసుక్రీస్తు ఆయన మీద మన పాప భారాన్ని అంతటిని వేసుకుని మోసి మనకి శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్ముకుని భక్తి మార్గంలో నడిపించబడితే, ఆయన విశ్వాసం ఉంచితే చాలు. నీ హృదయాన్ని ఇస్తే, నువ్వు అర్పణగా మార్చబడితే చాలు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఆయనతో కూడా సహజీవనం మనం చేయగలుగుతాము. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి.